ఈ వీడియోలో దాల్ తడ్కా ఎలా చేయాలో తెలుసుకుందాము. కావలసిన పదార్థములు: పచ్చిశనగపప్పు అరకప్పు, కందిపప్పు అరకప్పు, ఉల్లిపాయ 1 చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి, టొమాటో 1 చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి, ఆమ్చూర్ పౌడర్ 1 టేబుల్ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, ధనియాల పొడి 1/2 టేబుల్ స్పూన్, గరం మసాలా 1/2 టేబుల్ స్పూన్, జీలకర్ర 1/2 టేబుల్ స్పూన్, ఆవాలు 1/2 టేబుల్ స్పూన్, వెల్లుల్లి రెబ్బలు 6 చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి, అల్లం చిన్న ముక్క పొడవుగా కట్ చేసుకోవాలి, పచ్చిమిర్చి 2, ఇంగువ కొద్దిగా, కారం 1 టేబుల్ స్పూన్, పసుపు 1/2 టేబుల్ స్పూన్, ఉప్పు 1 టేబుల్ స్పూన్, నూనె. తయారీ విధానం: ఒక కుక్కర్లో శుభ్రం చేసిన అరకప్పు పచ్చిశనగపప్పు, అరకప్పు కందిపప్పు, 3 కప్పులు వాటర్ పోసి అర టేబుల్ స్పూన్ పసుపు వేసి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ పోసి కలుపుకోవాలి. తరువాత కుక్కర్పై మూత ఉంచి 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు ఒక పాన్లో 3 టేబుల్ స్పూన్ల నూనె పోసి కాగిన తరువాత అర టేబుల్ స్పూన్ జీలకర్ర, అర టేబుల్ స్పూన్ ఆవాలు, పచ్చిమిర్చి, అల్లం ముక్కలు, వెల్లుల్లి రెబ్బలు, కొంచెం ఇంగువ వేసి ఫ్రై చేసుకోవాలి. తరువాత ఉల్లిపాయ ముక్కలు వేసి ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు బాగా మగ్గిన తర్వాత టొమాటో ముక్కలు కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. తరువాత అందులో 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ కారం, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ ఆమ్చూర్ పొడి, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ ఉప్పు వేసి కలుపుకోవాలి. మసాలా మొత్తం ఫ్రై అయిన తరువాత ముందుగా ఉడికించిన పప్పును వేసుకోవాలి. ఆ మిశ్రమాన్ని బాగా కలుపుకొని స్టవ్ని సిమ్లో ఉంచి 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి.
చివరగా కొత్తిమీర జల్లుకోవాలి. సౌత్ ఇండియన్ స్టైల్ రుచికరమైన దాల్ తడ్కా రెడీ.